హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సంతోషి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బాదం మిల్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం బయట స్వీట్ హౌస్లలో తెచ్చుకుంటే ఎలా ఉంటుందో సో అదే విధంగా మనం ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ముందుగా తయారీ విధానం చూద్దాం. ఒక 1/2 లీటర్ పాలను తీసుకున్నాను. ఇవి స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. ఇవి మరిగే వరకు మనం ముందుగా ఒక 2-3 అవర్స్ ముందు నేను బాదం కాజు అయితే నానబెట్టాను. నానబెట్టిన తర్వాత పూర్తిగా నానిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవైతే నేను మిక్సీలో వేస్తున్నాను. ఇవి మిక్సీకి వేసిన తర్వాత మరిగిన పాలలో వేసి కలుపుకోవాలి. బాదం కాజు మిశ్రమాన్ని దీంట్లో వేసి కలుపుకోవాలి. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ మీ టేస్ట్కి తగినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి. సో నేనైతే 2.5 అయితే వేసాను షుగర్ని. ఈ విధంగా తిక్కుగా వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టి. నేను మరొక దాంట్లో కొద్దిగా కాజు బాదం నానబెట్టి పెట్టాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఇదైతే చిక్కబడ్డాయి పాలు. దీంట్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల మనకి బాదం పాలు అనేది మరి తెల్లగా కనిపించకుండా మంచి కలర్లో కనిపిస్తాయి. సో నేనైతే అన్నీ వేసిన తర్వాత ఇదే విధంగా మరిగిస్తూనే ఉన్నాను. మిల్క్ అయితే చాలా దగ్గరకు వచ్చే వరకు మరిగించుకోవాలి. నేను ఇంతకుముందు కాజు బాదం అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను కదా, అవి కూడా దీంట్లో వేసి మరిగించే పాలలోకి కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా వేసి తిక్కుగా వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ రకంగా తిక్కుగా వస్తే సరిపోతుంది. సో ఇదైతే కరెక్ట్గా కలర్ కూడా కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగా బాదం మిల్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. కూల్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.